నిన్న జరిగినటువంటి పహల్గాం ఉగ్రవాదుల దాడులకు అన్యాయంగా అమాయకులైనటువంటి టూరిస్టులు బలైపోవడం, ముఖ్యంగా నవ వధువుతో కూడినటువంటి వరుడు కలిసి ఒక హనుమూన్కి వెళ్ళి ఒక నేవీ ఆఫీసర్ కూడా దుర్మరణం చెందడం అనేది చాలా దురదృష్టకరం. ఈ యొక్క పాకిస్తాన్ చర్యలు చాలా దురదృష్టకరంగా ఉన్నాయి. ఖచ్చితంగా మన ప్రభుత్వం భారతదేశం అంతా కలిసి ముక్తకంఠంతో చెప్తున్నది ఒకటే, పాకిస్తాన్ దుశ్చర్యకు ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ యొక్క ఏదైతే పార్టీ జెండాలు ఉన్నాయో అవన్నీ కూడా అవగతం సకానికి దించి నివాళులు అర్పించమన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీలతో నిరసన కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 3 రోజుల సంతాప దినాలుగా పెట్టి ఎల్లుండి మానవహారంగా ఏర్పడి ఈ యొక్క చనిపోయినటువంటి కుటుంబాలకు అందరికీ కూడా మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చనిపోయినటువంటి వ్యక్తులందరికీ మా ఘన నివాళులను అర్పిస్తూ ఖచ్చితంగా ఈ ఉగ్రవాదం మీద ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి రెవెన్యూ తీర్చుకొని భారతీయుడు మరొకసారి దమ్మున్నటువంటి నాయకత్వం ఉంది భారతదేశంలో. అదేవిధంగా చూస్తే భారతీయుల సత్తా ప్రపంచ దేశాలందరిలోని కూడా తలెత్తుకునేలా ఉండే విధంగా మన ప్రధాని మోడీ గారు నిర్ణయం తీసుకుని ఈ ఉగ్రవాదాన్ని మొత్తం తుడిచిపెట్టేలా చర్యలు ఉంటాయని చెప్పి భావిస్తున్నాం. ఈ యొక్క ఎవరైతే చనిపోయారో మరొకసారి రాజానగర నియోజకవర్గ ప్రజలందరి తరఫున, ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున వాళ్ళందరికీ కూడా ఘన నివాళులు అర్పిస్తున్నాను. అదేవిధంగా ఆ కుటుంబాలకు అందరికీ కూడా, ఆ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ చనిపోయిన వ్యక్తులందరూ ఆత్మ శాంతించాలని, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలని ఆదుకోవడానికి ముందుకు వస్తుందని, వారికి ఇప్పటికే నష్టపరిహారం కొద్దిపాటి ఏదో ఇవ్వడం కూడా జరిగింది. నష్టపరిహారం కాదు, వారి ఆత్మ పరిపూర్ణంగా శాంతించాలి అన్నట్టు ఈ ఉగ్రవాదాన్ని అణిచిపెట్టే రోజు కావాలని చెప్పి కుటుంబీకులందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోదీ గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఈ ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేలా చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే నిన్న పహల్గాంలో చనిపోయిన వాటి యొక్క వ్యక్తులందరికీ, వారి యొక్క కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి.